హలో ఆల్. ఈరోజు ఫ్రాన్స్ కర్రీని ఈజీగా ఏ మెథడ్లో రెడీ చేసుకోవాలో మనం చూసేద్దామండి. ముందుగా ఫ్రాన్స్ని పసుపు నిమ్మకాయ వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. నేను తీసుకున్న ఈ టైగర్ ఫ్రాన్స్ కాబట్టి నేను ఒక్క ఫ్రాన్ని 2 పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను. అలా కట్ చేసుకున్న తర్వాతకి ఫ్రాన్స్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు వేసుకొని తర్వాతకి ఒక టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత ఒక లెమన్ చెక్క పిండుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని కొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ని చాపర్లో వేసుకుంటే సన్నగా చాప్ అయిపోతాయండి. అలా చాప్ అయిన ఆనియన్స్ని ఆయిల్ హీట్ అయ్యాక హోల్ బిర్యానీ మసాలాస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాతకి ఆనియన్స్ వేసామనుకోండి బాగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై అయిపోయాక కొంచెం ఆనియన్స్ అనేవి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటేనే గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చాలా థిక్గా ఉంటుంది. అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ మిక్చర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలాలంతా ఉల్లిగడ్డలంతా ప్రాన్స్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాతకి చూస్తే ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు బాగా కలుపుకొని కొంచెం దాంట్లోకి కస్తూరి మేతిని మనం క్రష్ చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాతకి మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నేనైతే 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేశాక లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ అయినాక గరం మసాలా కూడా యాడ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే ఒక 5 మినిట్స్ అలా పెట్టేస్తే ఆయిల్ అనేది మనకి కర్రీ కుక్ అయిందని తెలియడానికి ఆయిల్ అనేది పైన సపరేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు మన కన్సిస్టెన్సీ థిక్ లాగా కావాలంటే అలా, లేకపోతే కొంచెం గ్రేవీలా కావాలంటే కొంచెం సేపు ఉంచుకున్నాక ప్రాన్స్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. అంటే యమ్మీ యమ్మీ ప్రాన్స్ కర్రీ రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.